ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. హైదరాబాద్లో వర్షేష్ఠి యజ్ఞం జరుగుతోందని తెలిసింది. ఎప్పుడైతే యజ్ఞయాగాదులు జరుగుతుంటాయో ఆ విషయాలు తెలిసినప్పుడు నేను తప్పకుండా వాటిని పోస్టింగ్ చేస్తుంటాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ వార్త హైదరాబాద్ వాస్తవ్యులందరికీ, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ వార్త తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మొట్టమొదట మనము ఎవరు, ఎక్కడ, ఏమిటి అది తెలుసుకుందాం. మనం ఇదిగోండి ఈ యొక్క పాంప్లెట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓం యజ్ఞాత్ భవతి పర్జన్య, ఆర్య సమాజం ఆధ్వర్యంలో. ఓకే, ఆధ్వర్యంలో అని ఉంటే బాగుండేది అని నా ఉద్దేశము. సో మొట్టమొదట మనము అది తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఆధ్వర్యంలో అని ఇచ్చారు. ఇది ఓం యజ్ఞాత్ భవతి పర్జన్య ఆర్య సమాజం ఆధ్వర్యంలో. ఇక్కడ ఆధ్వర్యంలో అని పడి ఉండాలి, ప్రింట్ మిస్టేక్. కానీ ప్రింట్ మిస్టేక్ అయినా కానీ చక్కగా ప్రింట్ మిస్టేక్ చేశారు. ఆధ్వర్యంలో, ఆధ్వర్య అంటే యజ్ఞమే. సో ఆధ్వర్యంలో అంటే యజ్ఞంలో అనే అర్థం వస్తుంది. అలానే ఆధ్వర్యంలో అంటే వాళ్ళ యొక్క నిర్వహణ సారథ్యంలో అని చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు తెలిసి చేసినా తప్పు, తెలియక చేసినా తప్పు, యజ్ఞం గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఆధ్వర్యంలోనే బాగుంది నాకు. సరే, మొత్తానికైతే అది వైదిక వర్షేష్ఠి మహాయజ్ఞము బాగుంది. వర్షం రావాలి, ప్రకృతి రక్షించాలి, ఇంకే ప్రకృతిని రక్షించాలి, మన భూమిని సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ సుభక్షంగా అని ఉంది. ఇది ఇలా చేస్తే ఎలా అండి బాబు? ఒక తప్పునంటే కవర్ చేసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ సుభిక్షంగా ఉండాలి. ఓకేనా, సుభక్షంగా ఉంది. సో సరే, ఏదో ప్రింట్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, గాబరాగా చేశారు. ఎప్పుడు తేదీ 9 నుంచి 13 జూలై 2026 వరకు సాయంత్రం గంటలు 5:30 నుండి 7:30 వరకు, అంటే 2 గంటల సేపు సాయంకాలం చేస్తున్నారు ప్రతిరోజు 9 నుంచి 13 దాకా. ఓకే, స్థలం ఎక్కడ? మనీషా గార్డెన్స్, కుషాయిగూడ బస్సు డిపో. ఇది బస్సు డిపో అయి ఉండాలి, వాబడింది. సరే, డిపో దగ్గర. ప్రకృతికి నమస్కారం. ఓకే, తర్వాత ఇక్కడ నమస్కారం అనబడింది, ఇక్కడ నమస్కారం పడాలి. సరే, వేదానికి ఆచదనం, మరి అంతవరకే కనిపిస్తుంది నాకు. యజ్ఞమే పరిష్కారం అని రావాలి. సరే, ఇవన్నీ కూడా కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, కానీ మొత్తానికైతే వాళ్ళు యజ్ఞంలో తప్పు చేయరని నేను అనుకుంటున్నాను. సో మనీషా గార్డెన్స్, కుషాయిగూడ బస్ డిపో దగ్గర, మౌలాలి, హైదరాబాద్. బంధువులారా, ఈ సంవత్సరం ఎల్నినో కారణంగా వర్షాలు లేక తీవ్ర అనావృష్టికి తెలంగాణ ప్రజలు గురి అవుతున్నారు. రాబోయే రోజుల్లో పంటలకే కాదు, త్రాగడానికి కూడా నీరు దొరకక జనులు అల్లాడే పరిస్థితి రావచ్చని వాతావరణ విశేషజ్ఞులు చెప్పుచున్నారు. ఓకే, ఇది కూడా ప్రింటింగ్ మిస్ పడింది. సరే, ఇటువంటి సమయంలో మనం అందరము విరివిగా యజ్ఞాలు చేయాలి. చాలా బాగుంది. ఇదొక్కటే మార్గం కాబట్టి చాలా ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చినాయండి. వర్షేష్ఠి మహాయజ్ఞాన్ని మౌలాలిలో నిర్వహించుచున్నాము. కావున జనులందరూ ఈ పవిత్ర కార్యక్రమానికి భాగస్వాములు కావాలని కోరుచున్నాము. మీరు కూడా ఆహుతులు ఇచ్చే అవకాశం ఇవ్వబడుతుంది. యజ్ఞంలో దంపతులుగా కూర్చునే వారి క్రింది నంబర్లకు ఫోన్ చేయొచ్చు. నందకండి ఉపేంద్ర, ధర్మతేజ ఆర్య, ఇక్కడ అర్చ అని పడింది, మళ్ళీ సరే, నరేంద్ర ఆర్య అని పడాలి, ఆర్య. ఓకే, ఫోన్ నంబర్లు విజయ్ వీర్ ఆర్య, తర్వాత ధర్మపాల్ ఆర్య. ఇది ఆర్యానే అయి ఉండాలి, నాకు అది సైజ్ తక్కువ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది ఏమో అనుకుంటున్నా, చూద్దాం. ఆర్యనే ఉండాలి, అది బహుశా మన ప్రింటర్ యొక్క గొప్పతనం అయి ఉంటుంది, అట్లా పడింది. యజ్ఞకుమారు, తర్వాత శ్యామ్ ప్రసాద్. సో ధర్మపాల్ ఆర్య, యజ్ఞకుమారు, శ్యామ్ ప్రసాద్ వీళ్ళందరూ పాల్గొంటున్నారు. వీళ్ళలో ధర్మపాల్ ఆర్య గారికి దాదాపు 40-45 సంవత్సరాల అనుభవం ఉంది యజ్ఞాలు నిర్వహించడంలో. చాలా బాగా చేస్తాడు. ఒకసారి హైదరాబాద్లో ఏ సంవత్సరంలో అంటే నాకు తెలిసి 88లోనూ ఎప్పుడో ఒకసారి యజ్ఞం చేశారు. ఎక్కడ? మన కాచిగూడ దగ్గర. చేసిన ఒక గంట తర్వాత వర్షం కురిసింది, అది జరిగింది. అప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నంత మటుకు. సరే, ఈసారి కూడా అట్లా జరుగుతుందని ఆశిస్తాను. రండి, యజ్ఞంలో పాల్గొనండి, వర్షాలను ఆహ్వానిద్దాం. సో వర్షాలను
ఎవరయ్యా ఇది ప్రింటింగ్లు చేసింది? సరే, మన ప్రకృతిని కాపాడుకుందాం, మన భవిష్యత్తును రక్షించుకుందాం. సో ఇందాక అది భక్షణేనా ఏమిటో చూద్దాం మళ్ళీ ఒకసారి. అది భూమి సుభక్షంగా, బాబు సుభిక్షంగా. ఎవరయ్యా ఈ ప్రింటరు? సరే, సుభక్షంగా తినటం అన్నమాట ఇది. సరే, ఇక బాగుంది ఇది. సో ఇలా దీని మీద స్పందించి మన ఆ, ప్రభాకర్ శర్మ గారు, శ్రీ ప్రభాకర్ శర్మ గారు, మన యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకళ్ళు, వారు కూడా ఒక చక్కటి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ నేను చదువుతాను ఇప్పుడు. వీరి గురించి చెప్తూ అలానే కొన్ని వీడియోలు కూడా చూద్దాం మనం, ఏం చేస్తున్నారు ఏం కథ. హైదరాబాద్లోని మౌలాలిలో గల మనీషా గార్డెన్స్లో వర్షేష్టి. నికామే నికామే పర్జన్యో భవతు. ఇది యజుర్వేదం 22:22లో ఉంది. నికామే నికామే అంటే మేము కోరినప్పుడల్లా నహ మాకు పర్జన్య మేఘము వర్షతు వర్షించుగాక అని చెప్పడం అన్నమాట. మనము పరమేశ్వరుని కోరినప్పుడు, దానితో పాటు వర్షేసి యాగమును పురుషార్థము చేసినప్పుడు విధిగా వర్షములు కురిసి తీరును. తగు సామగ్రి గోఘృతము, వెండి అరకులు, వీలైతే సువర్ణ అరకులను సామగ్రితో కలిపి వర్షేష్టి యజ్ఞ మంత్రములతో విధిపూర్వకంగా ఆవుతులు ఇయ్యవలను. తొలి వర్షేష్టి మంత్రము దాని ప్రతిపదార్థ భావార్థమును తిలకించండి. తర్వాత ఓం ఆపోదేవి. ఈ మంత్రము ఋగ్వేదము 1:23-18. దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఏ వ్యవహారం నందు సూర్యకిరణములు, సముద్రము మరియు నదుల ద్వారా దివ్యగుణములు ప్రాప్తింప చేసుకును, ఆ జలములను త్రాగుదము. ఆ జలములను మాకు హవనము చేయుదగు పదార్థములను ఉత్పన్నమునర్చు నిమిత్తము నేను సూరీతిని స్వీకరించునుగాక అని చెప్పి మంత్రం అన్నమాట. భావార్థం: సూర్యకిరణములు ఎంతగా భూమిపైన గల నదీ నదములు మరియు సముద్ర జలములను తన తాపంచే చిన్న భిన్నమునర్చి బాష్పరూపంగా మార్చి వాయు సంయోగంతో పైకి లాగి తిరిగి అంతే మొత్తమును భూమి మీదకు వర్షించగా ఆ జలము ఓషధులను చేరును. విద్వాంసులు అట్టి జలమును త్రాగుదురు. స్నానమునర్చుటకు, పంటలు పండించుటకు మరియు నానావిధ శిల్పకార్యములు అంటే టెక్నాలజీకి, అనగా విద్యుత్తును ఉత్పత్తి చేసి పుష్కలముగా పంటలు పండించి సుఖ సమపార్జన చేయుటకు ఇచ్చగింపవలెను. ఈ పవిత్ర యజ్ఞం తలపెట్టిన యజ్ఞ నిర్వాహకులు శ్రీయుతులు నందకంటి ఉపేంద్ర, ధర్మతేజ ఆర్య, ధర్మపాల్ ఆర్య, నరేంద్ర ఆర్య, శ్యామ్ ప్రసాద్ ఆర్య, విజయవీర్ ఆర్య మరియు యజ్ఞకుమార్ ఆర్యలకు శుభాభినందనలు. ఎప్పటికప్పుడు విషయమును అప్డేట్ చేయండి. మన డాక్టర్ వెంకట చాగంటి గారు సమీక్షించగలరు. తప్పకుండా సమీక్షిస్తానండి. ప్రభాకర్ శర్మ, ఇట్లు ప్రభాకర్ శర్మ. ఇది వారు చెప్పింది. అయితే ఇప్పుడు కొన్ని వీడియో శాంపుల్స్ ఏవో నాకు గ్రూప్లో పెట్టారు, నేను చూశాను అవి. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆడియో బాగాలేదు, కానీ ఆడియో లేకుండా నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తాను నేను దానికి. సో అది చూడండి, చక్కగా ఉంది. అట్లా మీరందరూ కూడా ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారో, ఎస్పెషల్లీ మౌలాలి చుట్టుపక్కల ఉన్నారో, వెళ్ళి దర్శించండి. మీలాంటి పుణ్యాత్ములు వెళ్తే అక్కడికి తప్పకుండా వర్షం పడుతుంది. మరి మేము పాపం చేసిన వాళ్ళమైతే అంటే మీరు వెళ్తే మీరు పుణ్యాత్ములు అయిపోతారు. సో మొత్తానికి వెళ్ళాలి. ఇప్పుడు పెళ్లికి పిలిస్తే వెళ్ళాలంటారు, యజ్ఞం అని తెలిస్తే వెళ్ళాలని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పేవారు. సో అంటే ఏమిటంటే, యజ్ఞము అని ఎక్కడన్నా యజ్ఞం అవుతోంది అంటే వెళ్ళి చూడాల్సిందే. సో మీరు వీలైతే అక్కడ మీరు కూడా కొంత ధనాన్ని దానంగా ఇస్తే వాళ్ళు నిర్వాహకులు వాటిని తీసుకొని వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా యజ్ఞాలు చేసేందుకు స్కోప్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసేది 6వ తారీఖు నుంచి, అదే ఇప్పుడు చేస్తున్నారు కదా. సో ఈ 9వ తారీఖు నుంచి 13 దాకా చేస్తున్నారు అనేది చెప్పారు. కాబట్టి మీరందరూ వెళ్ళండి, తప్పకుండా వెళ్ళి అక్కడ పరిస్థితి చూడండి. సాయంత్రం 5:30 దగ్గర నుంచి 7:30 దాకా అని చెప్పారు. కాబట్టి సాయంకాలం పూటే కాబట్టి మీ ఉద్యోగం అయిన తర్వాత ఒకసారి అట్లా వెళ్ళొచ్చు, లేదా చదువుకున్న తర్వాత అటు వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీలాంటి పుణ్యాత్ములు వెళ్తేనే వర్షాలు పడతాయి. కార్యనిర్వాహకులు ఎంతన్నా ప్రయత్నం చేయవచ్చు కాక, సో చేస్తారు, వాళ్ళ ప్రయత్నంతో తప్పకుండా వర్షాలు పడతాయి. కానీ మీలాంటి వాళ్ళు వెళ్తే అక్కడ ఏమవుతుంది, ఎక్కువ మంది రావటం మూలంగా, మీలో ఉన్న పుణ్యము మూలంగా అక్కడ వర్షం పడుతుంది. మీరు వెళ్ళడం మూలంగా మీకు పుణ్యం వస్తుంది. తప్పకుండా వెళ్ళండి, చూడండి ఆ యజ్ఞాన్ని. వాళ్ళు ఆ యజ్ఞం పాపం ఒక యజ్ఞకుండం పెట్టుకొని చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఇష్టి అంటున్నారు, కానీ ఇష్టి సామాన్యంగా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఇష్టులు చాలా పెద్ద ఎత్తున చేస్తారనమాట. సో దానికి పంచకుండాల కన్స్ట్రక్షన్ అవి చేసి అవన్నీ చేయాలి. పాపం వీళ్ళకి చేతనైనంత వీళ్ళు చేస్తున్నారు, మనసు పెట్టి చేస్తున్నారు. దానికి మనం అంతా అభినందించాలి.
సో అలాంటి వీడియోని కాస్త ఇప్పుడు చూసి మాట్లాడుకుందాం. దయచేసి మీ అందరూ కూడా వెళ్ళి చూసి రండి. ఇది నా అభిప్రాయం. వాళ్ళు నాకు ఎలా కండక్ట్ చేస్తున్నారు ఏమిటో నాకేం చెప్పలేదు. నాకు తెలీదు కూడాను. సో ఈ వార్త చూడంగానే సరే పంచుకుందామని పంచుకుంటున్నాను. సో వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారు? ఏమిటి? వాళ్ళక్కడ సామవేద గానం ఉందా? లేదా? యజుర్వేద మంత్రాలే చదువుతారా? లేకపోతే ఋగ్వేదం కూడా చదువుతారా? అథర్వణ వేదం కూడా చదువుతారా? అసలు ఎంతమంది యజమానులున్నారక్కడ? ఈ విషయాలన్నీ నాకు తెలియవండి. ఎంత నెయ్యి ఖర్చు పెడుతున్నారు? ఎంత హవన సామాగ్రి తెప్పించారు? ఏ ఏ ధాతువులతో ఉన్నాయవి? అలానే మన రకరకాల వనమూలికలు, ఔషధాలు తీసుకొచ్చి పెట్టారా లేదా? ఇది నాకు తెలీదు. సో ఇవన్నీ కూడా వివరాలు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్న వివరం ఏంటంటే ఇగో ఈ వీడియోలు ఏవో పంపించారు. అవి నేను మీకు చూపిస్తాను. చూడండి. అట్లని ఈ పాంప్లెట్ పంపించారు. చదివాను మీకు తెలుసు. సో యజ్ఞ నిర్వాహకులు ప్రింట్ మిస్టేక్ అయితే అయింది కానీ యజ్ఞంలో మటుకు తప్పులు చేయరని నా భావన. ఎందుకంటే వాళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళంతా. సో చేయరని నా యొక్క ఉద్దేశము. సో ఏమైనా పొరపాట్లు జరిగితే పరమాత్ముడే క్షమిస్తాడు కాబట్టి మనం ఏం కంగారు పడక్కర్లేదు. కానీ వెళ్ళి చూడవలసిందే అని నా యొక్క విన్నపం. ఒక్కసారి ఒక్కరోజు ఏముంది 13 లోపల ఒక్కరోజు వెళ్ళొస్తే వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. మీరందరూ వెళ్ళటం మూలంగా పుణ్యం వస్తుంది. ప్లస్ మీరు కూడా అక్కడికి వెళ్ళి కాస్త ఆ యజ్ఞంలో పాల్గొనొచ్చు. వాళ్ళు ఆహుతులు ఇవ్వడానికి అవకాశం ఇస్తామంటున్నారు. కాబట్టి శుభ్రంగా స్నానం చేసి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆచమన, అంగస్పర్శలు 2 చేయండి. చేసిన తర్వాతనే ఆహుతులు ఇవ్వండి. లేకపోతే ఇవ్వకూడదు. ఓకేనండి. కాస్త మాంసాహారం అలాంటివి తినకుండా ఉండండి. ఆ రోజున వెళ్ళదలుచుకున్నప్పుడు చక్కగా వీలైతే మానేసేయండి. కానీ వెళ్తే బాగుంటుంది. అక్కడ వాళ్ళంతా సాత్వికులు. వాళ్ళందరూ కూడా పక్కా వెజిటేరియన్స్ వాళ్ళు. ఎవ్వరూ అందులో నాన్ వెజ్ ఉన్నవాళ్ళు ఉండనే ఉండరు. సో ఎందుకంటే అలాంటి వాళ్ళే సంకల్పం చేయగలుగుతారు కూడా. సో మీరందరూ కూడా వెళ్ళి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడండి. నిలబడి ఆ యజ్ఞంలో పాల్గొనండి. నేను ఎప్పటికప్పుడు నాకు వచ్చిన మెసేజ్ల ప్రకారము అక్కడ వాతావరణం ఎలా ఉంది ఈ అంచనాలు వేసి మీకు మళ్ళీ అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆ వీడియోలు కాస్త చూద్దాం. యజ్ఞకుండము అది ముందటి రోజు కాస్త బూడిద మిగిలినట్టుంది. ఈరోజు మళ్ళీ సమిధలు అవి పెడుతున్నారు. చక్కగా ముగ్గులు అవి పెట్టారు. చాలా బాగుంది. తర్వాత యజ్ఞకర్తలంతా అక్కడ కూర్చొని ఉన్నారు. యజ్ఞ కార్యక్రమానికి వాళ్ళు సన్నిద్ధం అవుతున్నారు. నెక్స్ట్ డే అనుకుంటాను. సో వాళ్ళందరూ కూడా చుట్టూ పెద్ద పీటల మీద కూర్చున్నారు. మధ్యలో యజ్ఞకుండం ఉంది. ఈ యజ్ఞకుండం చుట్టూ వీళ్ళు కూర్చున్నారు. బాగానే చిన్న కెమెరాతో తీసినట్టున్నారు, సెల్ ఫోన్తోనూ. ఈ విధంగా యజ్ఞం చేస్తున్నారు. బ్రహ్మాండంగా మంచి అగ్ని సుస్పష్టంగా కనిపిస్తోంది మనకి. దాని చుట్టూ యజ్ఞకర్తలు, ఆహుతులు ఇచ్చేవాళ్ళు, మంత్ర పఠనం చేస్తున్న వాళ్ళు అందరూ కూర్చున్నారు. కొద్దిగా ఎత్తైన పీటల్లో కూర్చొని యజ్ఞం చేస్తున్నారు. బాగానే ఉంది. కొద్దిగా వాళ్ళు దాని ముందర కూర్చొని చేసి ఉంటే బాగుండేదేమో. మరి చాలా దూరంగా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. సో మంత్రపఠనం చేస్తున్న వాళ్ళు ఆహుతులు ఇవ్వట్లేదు. వేరే వాళ్ళు ఇస్తున్న ఒకటే ఒక యజ్ఞకుండం పెట్టారు. బహుశా అది 3 feet by 4 feet by 4 feet అయి ఉంటుంది. 4 అడుగులు అటు 4 అడుగులు ఇటు. లోతు కూడా ఒక 4 అడుగులు ఉన్నట్టుంది. బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చక్కగా ముగ్గులు అవి పెట్టి అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు. చుట్టూ జెండాలు అవి పాతారు. చాలా బాగుంది చూడ్డానికి. ఈ యజ్ఞాన్ని మీరు కూడా అందరూ దర్శిస్తే బాగుంటుంది. కాకపోతే 5 యజ్ఞకుండాలు పెట్టి చేస్తే బాగుండేదని నా అభిప్రాయము. సరే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా చేస్తే అలా. ఓం భూర్భువస్వరగ్నివాయువాయుతేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా. ఇదం అగ్నివాయువాయుతేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. జ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువస్వరం స్వాహా. ఇలా వాళ్ళు యజ్ఞ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు.
కొంతమంది అభిప్రాయం ఏముంటుందంటే కొంతమంది ప్యాంట్లతో షర్ట్లతో కూర్చున్నారు, వాళ్ళు గోసి కట్టుకొని చక్కగా పైన ఏదైనా వేసుకొని కూర్చోవాలని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. కానీ చాలా తప్పుడు అభిప్రాయం అండి అది. అలా ఉండకూడదు. ఎవరన్నా ఏ వస్త్రధారణ వేసుకోవాలి, నిండుగా వేసుకోవాలి, చక్కగా వేసుకోవచ్చు, అలా కూర్చోవాలి, అలా చెయ్యాలి. వేదంలో ఎక్కడా కూడా ఈ యొక్క వస్త్రధారణే ఉండాలని నిర్ణయించబడలేదు. సో అది తప్పు. అది వీళ్ళకి ఏంటంటే అసలు యజ్ఞం ఎవడు చేయని వాడు మాట్లాడే మాటలు అనమాట. యజ్ఞానికి కావాల్సింది శ్రద్ధ. ఆ శ్రద్ధ వాళ్ళలో ఉంది. చూడండి ఎంత చక్కగా అందరూ కూర్చొని ఎత్తైన పీటల మీద కూర్చున్నా కానీ చక్కగా కూర్చొని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అంతా అభినందించాలి. పైగా నిస్వార్థంగా చేస్తున్నారు, అందరి కోసం చేస్తున్నారు. అది కదా గొప్ప విషయము. సో ఆ వీడియోలు చూశారు కదండి. దయచేసి అందరూ వెళ్ళండి, ఇది నా విన్నపము. ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళైతే తెలియదు నాకు, కొద్దిగా దూరం ఉన్నా కానీ మీకు వీలు చేసుకొని ఒక్కరోజు, కనీసం ఒక్కరోజు వెళ్ళండి. వెళ్ళి అక్కడ యజ్ఞంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. నాకు తెలుసు ఎండ వేడిగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ యజ్ఞం అని తెలిస్తే తప్పకుండా వెళ్ళాలి. ఇది మన భారతదేశంలో ఉన్న ఆచారం. సో ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించండి మీరంతా. ఉంటానండి. ఓం